అమ్మాయిని మానసికంగా లైంగికంగా 15 రోజులు ఈటీబీఎస్ గెస్ట్ హౌస్ పెట్టి వేధించి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక సీతారామన్యుల ఐపీఎస్ ఆఫీసరు, ఒక కాంతిరాన్ టాటా, ఒక విశాల కొన్ని 10 మంది డిఎస్పీలు, 5 సిఐలు, 3 ఎస్ఐలు వేధించి చూస్తారు. మీరు 2-3 రోజుల్లో ఆ కొత్త సినిమా కొత్త సినారీ స్టార్ట్ అయిపోతుంది. వాస్తవం ఇదంతా వాస్తవం. అమ్మాయి చెబుతుంది, ఏడ్చింది వచ్చి. అందులో ఏవైనా ఇన్సైడ్ ఏమన్నా ఉందా? ఏమీ లేదు, అంతా వాస్తవం. కుక్కల విద్యాసాగర్ అనేటికి అసలు అమ్మాయికి పరిచయం లేదు. ఆ అమ్మాయిని కేసు పెట్టించారు. ఒక అమ్మాయి మీద కేసు పెట్టాలంటే ఆ అమ్మాయితో పని ఉంటుంది వర్మ గారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో, తండ్రితో, ముసలివాళ్ళు, తండ్రి, తల్లి, ఆ అమ్మాయి యొక్క సిస్టర్ని అందరినీ జైల్లో పెట్టాల్సిన అవసరం లేదుగా 40 డేస్. వీళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పురుగు తీస్తున్నారు వైసీపీ నాయకులు. మహారాష్ట్ర నుంచి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఒక అమ్మాయిని తీసుకొచ్చి వేధించారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఓపెన్ గా అడుగుతున్నాను, స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. అసలు రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయి? మీరు చాలా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉంటారు. లేదని అనొద్దు, తెలియదు అనొద్దు. చంద్రబాబు నాయుడు గారికి మీరు దగ్గరగా ఉంటారు, లోకేష్ గారికి దగ్గరగా ఉంటారు, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. అసలు రెడ్ బుక్ అంటే ఏంటి? ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు. రెడ్ బుక్ అంటే మా మీద మా యొక్క పర్సనల్ వ్యతిరేకత ఏమీ ఉండదు. ఎవరైతే ప్రజా దోపిడీ చేశారో, ఎవరైతే ఇసుక మైనింగ్ దోపిడీ చేశారో, ప్రభుత్వంలో ఒక సివిల్ సర్వీసులో పాస్ అయ్యి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చట్ట వ్యతిరేకంగా పనులు చేశారో, ఎవరికైతే ఉద్యోగస్తులు దోపిడీ చేశారో వాళ్ళ పేర్లు మాత్రం రెడ్ బుక్ లో ఉంటాయి. ఓకే, చూచాయిగా నేతలు ఎవరు ఉంటుంటారు మీ అంచనా? నేతలు ఫస్ట్ చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాగే వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, పేరు నాని, కొడాలి నాని, వల్లంనేని వంశీ, ఇలా చెప్పుకుంటూ పోతే చంద్ర రోజా, ఇలా అనిల్ కుమార్ యాదవ్, చాలా చెప్పుకుంటూ పోతే చంద్ర తెలుస్తుంది. సో ఉన్నది రెడ్ బుక్ లో అందరి పేర్లు ఉన్నాయి. అందరి పేర్లు ఉన్నాయి. వాట్ నెక్స్ట్? ఏమీ లేదు సార్. వర్మ గారు పాదయాత్ర మేము అధికారులు ఉన్నప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు. మా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు. సెక్యూరిటీ కల్పించాం, అన్ని విధాలుగా మంచిగా చూసాం. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తే వీళ్ళు బస్సు లాక్కోవటం, వ్యాన్ లాక్కోవటం, స్టూల్ మీద నుంచి మాట్లాడుతూ స్టూల్ లాక్కోవటం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత నియోజకవర్గం కుప్పం వెళితే ప్రచార రథం లాగేసుకోవటం. పోలీసు వారు ప్రచార రథం లాగేస్తే వీడు ఎదవలు ముసలాడు అన్నారు. ఆ రోజు మా సార్ నేను అక్కడే ఉండే కుప్పంలో. సార్ ఆర్టీసీ బస్సు నిచ్చినెక్కేసేసి పైకెక్కి మాట్లాడారు సార్ మా సార్. అవును, వీడు 5 నిమిషాలు నడవలేడు జగన్మోహన్ రెడ్డి. మీకు తెలుసు కదా, మీడియాకు తెలుసు కదా, ఆయన ఆర్టీసీ బస్సు నిచ్చినెక్కేసి పైనుంచి మాట పరిస్థితికి వచ్చింది. 14 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, ఒక జెడ్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తిని ఈ ప్రచారం వేల లాగేస్తున్నారు సార్. ఇంకెంతకన్నా అరాచకం ఈ రాష్ట్రంలో ఏం కావాలి సార్? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని తీస్తున్నారట, ఓదార్పు యాత్ర మొదలు పెడుతున్నారట. మీకు భయం వేస్తుందా? మాకేమీ భయం లేదు. ఆయన ఓదార్పు యాత్ర చేసుకోమనండి. ప్రజలు ఎవరు రారు. జగన్మోహన్ రెడ్డి అంత పిచ్చాడేం కాదు, ఓదాయాత్ర చేయడు. చేస్తే ప్రజలు బజార్లో నిలబడి వంగదీసి కొడతారని ఆ పులివెందుల ఎమ్మెల్యేకి తెలుసు. ఇవన్నీ బయట కుక్కలు మాట్లాడే మాటలు. అతని ఓదార్పు యాత్ర చేయడు. ముందు ఓదార్పు యాత్ర చేస్తే పులివెందులు చేసుకోమనండి. మా బాబాయిని ఎవరు చంపారని ఆయన ఒక యాత్ర చేయమనండి. వాళ్ళ చెల్లెళ్ళు సన్నిలను తీసుకొచ్చి, వాళ్ళ చెల్లెలు సునీతని తీసుకొచ్చి ఈ రాయలసీమ ఏరియాలో కడపలో మా బాబాయిని ఎవరు చంపారు అనేది ఒక యాత్ర చేసుకోమనండి. చాలా మంచిగా ఉంటుంది. ఏంటండి ఈ మధ్యకాలం ఆయన బయటకు వస్తుంటే తండోపతండాలుగా జనం వస్తున్నారట. అన్న నువ్వు ఓడిపోవడం మేము జీర్ణించుకోలేకపోతున్నాము, నువ్వే మా సీఎం అన్న అని నడుస్తున్నారట. సీఎం అనేది సార్ ఒక క్వశ్చన్ చెప్పిన, ఆయన ఎవరు? ఆయన ఇంటి దగ్గర అయితే మీకు తెలుసు మీడియా వారికి. నేను ఇప్పుడు సెక్రటరియట్ నుంచి వస్తున్నాను, అలాగే వచ్చాను. అక్కడ ఎవరో ఒక మనిషి అయితే కనపడలేదు. ఆయన లేరేమో కదా ఇక్కడ. లేడు. ఎక్కడ ఏ రోజు ఉన్నారు చెప్పండి? మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ జరిగిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ఒక 4 రోజులు ఉన్నారు. ఈ రోజు రేపు ఎల్లుండో మీడియాలో చెబుతున్నారు లండన్ వెళ్తారు, 4 months దాకా వస్తారు. 4 months దాకా వచ్చేపాటికి ఇక్కడంతా మీరు సర్దేస్తారా? మేమే సర్దాం, వాళ్ళ నాయకులు సర్దేస్తారు. నిన్న ఒక ప్రముఖ పేరు చెప్పకూడదు, చెప్పండి, ఇంకా లైవ్ లో చెప్పకపోతే. ఒక మంచి మిత్రుడు వైసీపీలో మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎంపీ గారు ప్రముఖంగా పనిచేసారు, కనపడ్డారు.
ఏమండి ఎలా ఉన్నారంటే ఇక్కడ ఏదో ఇల్లు తీసుకుంటున్నానండి, నేను ఇక్కడ ఎమ్మెల్సీగా అయ్యాను కదా, ఇక్కడ ఇల్లు తీసుకుంటున్నాను, కావాలని వచ్చాను. ఈ నెల మీ బంధువులు అంట కదా, అతను అమెరికా అతను, ఈ వైసీపీ నాయకులు మేము వెళ్ళేవండి, ఇల్లు తీసుకుంటే ఇల్లు కట్ చేసేస్తాను భయపడుతున్నాను. ఆ కాలిఫోర్నియాలో ఉన్నారు భాను గారు, ఆ మాట చెప్పండి సార్ అన్నారు. ఏంటి సార్ ఎలా ఉంది మీ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడిగానండి. మాకే అర్థం అవ్వట్లేదు నెక్స్ట్ స్టెప్ ఏంటో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ పార్టీకి 3 ప్రధాన కార్యదర్శులు వేశారు. ఒక అతను గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఒకడు వేంపల్లి సతీష్ రెడ్డి, ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముగ్గురులో 2 కడప జిల్లా వాళ్ళని, ఒక చిత్తూరు జిల్లా వాళ్ళని వేశారు. అసలు ఈ పార్టీ వీడు మారడాన్ని మాకే అర్థం అవ్వట్లేదని వాళ్ళు చెబుతారు నాయకులు. అంటే సోనియా గాంధీ లాంటి వాళ్ళని భారతదేశాన్ని ఏకఛత్రపతిగా ఏలిన కాంగ్రెస్ పార్టీని విభేదించి కట్టుబట్టలతో పార్టీ నుంచి బయటకు వచ్చాడు. ఒక్క ఎంపీ సీట్తో ఈ స్టేజ్కి తీసుకొచ్చుకున్నాడు. గతంలో కూడా 2014 రాష్ట్ర విభజన తర్వాత కూడా మంచి సీట్లే గెలుచుకున్నారు. ఆ తర్వాత 151 సీట్లు గెలిచారు. అంత ఈజీగా వదిలేస్తాడా ఈయనని? సోనియా గాంధీ గారి వీడు కట్టుబట్టలతో ఏం రాలేదు. తండ్రి యొక్క అధికార దాహాన్ని ఉపయోగించుకొని 1,00,000 కోట్ల దోపిడీ చేసి బయటకు వచ్చారు అక్కడి నుంచి. అది నిరూపించలేకపోయారు కదా. నిరూపించి కేసులు ఉన్నాయండి, 24 కేసులు రన్నింగ్ లో ఉన్నాయి. 1,00,000 కోట్లది ఎక్కడుంది? అండం అంటారు కానీ 1,00,000 కోట్లని. సార్ మీరు గత చరిత్ర తీసుకోండి వర్మ గారు. అతనికి దగ్గర వాళ్ళ తండ్రి సీఎం అవ్వకముందు వాళ్ళ వాస్తుల యొక్క చిట్టా తీసుకోండి. 1,00,000 కోట్లు అన్నది అఫీషియల్ గా అందులో లేదండి. మీరు అక్కడ 1,00,000 కోట్లు అందులో లేదు కాదు సార్ వర్మ గారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయలు మద్యం దోపిడీ జరిగింది సార్. ఇక్కడ జర్నలిస్ట్ మొత్తానికి తెలుసు సార్, ప్రజలు ఓకే అందరికి ఓకే, దాని పక్కన పెట్టండి, అది మీరు బయట పెట్టాలి కదా. బయట పెడతావు సార్, అన్ని ఒకరోజు అవ్వదు కదా. యంత్రాంగం మారాలంటే మాకు 90 రోజులు పడుతుంది. మాకు తెలియకుండా ఎవడే పని చేస్తాడో కింద సెక్రటరీలో ఆఫీసులు మారాలి, యంత్రాంగం మారాలి. ఇంకో 15 రోజులు పడితే సినారీ మొత్తం బయటకు వస్తుంది. ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది సతీష్ గారు? డైరెక్ట్ చెప్పండి. దీంట్లో పులివెందుల ఎమ్మెల్యే, మీరు పులివెందుల ఎమ్మెల్యే ప్రతిసారి ఎందుకంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు అనొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి అట్లా సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక వ్యభిచారైన విజయసాయి రెడ్డి, ఒక వైవి సుబ్బారెడ్డి గారు, ఒక కొడాల నాని, ఒక వల్లభనేని వంశీ, ఒక అనిల్ కుమార్ యాదవ్, ఆడుదా ఆటల్లో మంత్రిగా పనిచేసిన ఒక రోజా, ఇలాగే కొంతమంది నాయకులు చాలా మంది లిస్ట్ అవుతాయండి. వీళ్ళందరూ కంపల్సరీగా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉత్సవం లెక్క పెట్టక తప్పదు. ఆడదాం ఆంధ్రాలో అసలు బడ్జెటే 2015 కోట్ల నుంచి 2020 కోట్లు అంటారు, లేదా 250 అంటారు మాక్సిమం వెళ్తే. అందులో 100 కోట్లు రోజా కొట్టేసింది అంటారు. ఎలా సాధ్యం అవుతుంది? ఎమ్మెల్యేలు ఎలా సాధ్యం అవుతుందండి? నాయకులు ఆడదాం ఆంధ్రాలో వాళ్ళ దగ్గర పనిచేసిన వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలు ఆడదాం ఆంధ్రాలో మాకేం ఇవ్వలేదండి. రోజా గారు ఒక 20,000 రూపాయలు ఇచ్చింది వచ్చి, మమ్మల్ని ఎమ్మెల్యేలని టెంట్లు ఏర్పరచమన్నారు, కుర్చీలు ఏర్పరచమన్నారు, బాల్స్ కొనమన్నారు, నెట్లు కొనమన్నారు. మేమే తీసుకుని చందాలు బాగు చేసి కొన్నాం సార్ వాళ్ళు చెబుతారు నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు. అవన్నీ ఉన్నాయా ప్రూఫ్స్? అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని ఆధారాలు.